నిర్గమకాండ 31వ అధ్యాయము 1 నుంచి చదువుతాం. చాలా ఈ సంవత్సరం అంతా పరిశుద్ధాత్మ మరొక మాత్రమే నేర్చుకుంటున్నాం కాబట్టి నిర్గమకాండము 31వ అధ్యాయము మొదటి వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, ఈయన యూదా గోత్రములో హూరు మనవుడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గలవానిని పిలిచితే. 3వ వచనం. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను పోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానము వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు 6వ వచనం కూడా. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడుగా చేసితిని. నేను నీకు ఆజ్ఞాపించేయున్నవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. హల్లెలూయా. వారిని దేవుని ఆత్మ పూర్ణిమిగా చేసి ఉన్నాను. ఇంకొక చోట దేవుని ఆత్మను వానిలో కుమ్మరించి ఉన్నానని రాశాడు. హల్లెలూయా. ఎవడు అసలు ఈ బెసలేలు అని తెలుసుకుంటే, ఎందుకు అతని మీదకి దేవుని మందిరములో ఉన్నటువంటి మందసము కాడి నుంచి బలిపీఠం వరకు అన్ని ఆయనే చేశారు. దేవుని మందిరంలో ఏమున్నా అవన్నీ ఆయనే చేశారు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలీయులందరూ మొరపెట్టేవారు. అంటే ఏ మందసములో దేవుడు ఉంటాడో ఆ మందస్థాన్ని ఆయన చెక్కాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుణ్ణి మందసములో మలిచాడు. హల్లెలూయా. ఆయనకి దేవుని ఏమొచ్చింది? దేవుని ఆత్మ పూర్ణునిగా చేస్తే ఇవన్నీ వచ్చినాయి అంట. హల్లెలూయా. అందరూనేమో చేసిన దగ్గరికి వచ్చి సాష్టాంగం పడ్డారు, ఇతనేమో ఆటలు చేశాడు. నా పాయింట్ మీకు అర్థమైందో లేదు. బలిపీఠం దగ్గరికి వచ్చి బలి ఇవ్వాలేలో, కానీ బలిపీఠం చేసింది ఈయన. ఇజ్రాయేల్లో ఉన్న వాళ్ళందరిది ఒక ఎత్తు అయితే బెసలేలు ఒక ఎత్తు. ఎందుకు బెసలేల మీదకి ఆ ఆత్మ వచ్చింది? హల్లెలూయా అని కొంచెం ఈ పూట తెలుసుకుంటే వచ్చే వారం ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నించాను. నిర్గమకాండము ఇంకొక రెఫరెన్స్ కూడా కోడ్ చేస్తాను. 35వ అధ్యాయము 31 నుంచి 33 వరకు కూడా చదువుదాం. ఆ బెసలేలు కొరకు. మరియు మోషే ఇశ్రాయేలుతో 35వ అధ్యాయం 31వ వచనం. యెహోవా ఊరు కుమారుడును హూరు మనవుడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి. అక్కడ పేరు పెట్టి పిలిచి అనేది రాలే, వచ్చిందా? కానీ బెసలేల్ని ఇక్కడ మాత్రం పేరు పెట్టి పిలిచాడని పరిశుద్ధాత్మ దేవుడు రాపిస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈ ఇశ్రాయేలులో ఎన్నో లక్షల మంది ఉన్నప్పుడు తన మందసం చేయటానికి, తన ధూప వేదిక చేయడానికి, దేవుని యొక్క
దీపస్తంభము చేయడానికి, దేవుని యొక్క రొట్టెల బల్ల సన్నిధి చేయడానికి, దేవుని యొక్క గంగాలము చేయడానికి, దేవుని యొక్క బలిపీఠం చేయడానికి, ఆ బలిపీఠం నుంచి మందసం వరకే వాడేటువంటి రాగి, ఇత్తడి, బంగారపు పనిముట్లు, విచిత్రమైన పనిముట్లు చేయటానికి ఇతన్ని పేరు పెట్టి పిలిచాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పేరు పెట్టి పిలిచి, చదవండి, పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును. ఏంటంటే విచిత్రం అంట. చిత్రంగా ఉంది ఇది అంటాం కదా మనం, అది విచిత్రం అంట. హల్లెలూయా. విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారుతోను వెండితోను పని చేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నీ చేయుటకు. రత్నాలు ఎప్పుడైనా చూసారా? ఇంటుంటాయి. రాయి, ఒక రాయే రత్నం. దాన్ని కొంచెం ఇక్కడ ఎక్కువ చెక్కామనుకో, ఒక చోట అది పొదుగు ఉండలేదు, అంటే అక్కడ ఇమ్మడలేదు వెళ్ళి. హల్లెలూయా. అంటే ఇంతంతా జస్ట్ ఇట్లా కొంచెం అంత ఎక్కువ చెక్కినా తక్కువ చెక్కినా అక్కడ సరిపోదు, పొదుగు ఉండలేదు. అట్లాంటి దాన్ని కూడా ఎలా చెక్కాలో తెలుసండి ఇది. హల్లెలూయా. ఆ ఆత్మనిచ్చాడంట ఆయన. అందరూనేమో మందిరంలోకి వచ్చి వాటి దగ్గరకు వచ్చి ప్రార్థనలో ధూపాలు అని వాటి దగ్గర సమర్పించుకుంటే వీళ్ళందరూ చేసుకుని సమర్పించుకునేవన్నింటినీ ఆయన తయారు చేసి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మందసాన్ని ఆయన తయారు చేసాడు. ఒకటి మాట్లాడతాను దేవుని చిత్తం అయితే, మందసాన్ని ఆయన తయారు చేశాడంటే మందసములో ఉన్నటువంటి క్రీస్తుని ఆయన ఎలా చేయాలో, క్రీస్తులో ఉన్న మందసాన్ని ఇక్కడ ఎలా ప్రజెంట్ చేయాలో, క్రీస్తులో ఉన్నవన్నీ కూడా ఈయన ఎరిగి ఉన్నాడు కాబట్టి మందసాన్ని చేయగలుగుతున్నాడు. నా మాట మీకు ఏమైనా అర్థమైందో లేదు. దీపస్తంభము ప్రభు అనుకుంటున్నాం. దీపస్తంభము ప్రభు అయితే ఆ ప్రభువులో ఉన్న 7 కన్నులు ఏంటి, ఆ అగ్ని ఏంటి, ఆ నూనె ఏంటి, అన్నీ ఈయనకి తెలిసి ఉన్నది కాబట్టి ఇక్కడ చేయగలుగుతున్నాడు. హల్లెలూయా. లేకపోతే చేయలేడు. అంటే యేసు ప్రభువుని మొత్తం అంతా చూసి ఆ మందిరంలో యేసు ప్రభు యొక్క తాలూకాకు సంబంధించిన రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి ప్రతి దానిని చేసి పెట్టాడు. అందరికన్నా ముందుగా యేసు ప్రభు యొక్క తల నుంచి పాదాల వరకు, బలిపీఠం వరకు, పాదాల వరకు నిలబడినటువంటి అన్నిటినీ ఈయన యేసులో చూసి ఆ పూర్ణ ఆత్మ పూర్ణతలో ఈ పరిపక్వమై ఇట్లు చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఒక మనిషి వచ్చి మందసంలో ఏముందో చూడలేడు, కానీ ఈయన ఏముందో చూశాడు. దీపస్తంభంలో ఏముందో చూడలేడు, అది ఇంకా ఆవరణంలో ఉండాలి, కానీ ఈయన దీపస్తంభంలో ఏముందో చూడగలిగినటువంటి ఆత్మీయంలో. హల్లెలూయా. ఇక్కడ బెసలేలు విచిత్రమైన పనులు అన్నాడు. అంటే అది అప్పటి వరకు లేదనమాట. ఎందుకు ఈ చిత్రంగా ఉంది, విచిత్రంగా ఉందని అంటాము? ఇప్పుడు వరకు అది భూమి మీద లేదు. ఆ గుడారము భూమి మీద లేదు, పరలోకములో మాత్రమే ఉంది. అంటే ఆ పరలోకములో మోషే ఎలాగైతే చూశాడో, మోసే చూశాడంతే కానీ చేయలేడు. మోసే చూశాడు కానీ చేయలేడు. మోసేకి తెలియని జ్ఞానం కూడా ఈయనలో ఉంది. మోసేకి అర్థం కాని ప్రత్యక్షత కూడా ఈయనలో ఉంది. హల్లెలూయా. నొక్కుంటామా? సరేనా? కూర్చో. హల్లెలూయా. చూడండి, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాణ్ణి, ఎవరిని? వాణ్ణి అంటే బెసలేలుని నింపాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం అసలు ఈ బెసలేలు ఎవరు అనేది మీకు అర్థం అవుతే. అతడు కాదు, నిర్గమాకాండం 24 వచ్చాయి.
14వ వచనం. అంతటి పెద్దలను చూచి ఉమ్. అతడు పెద్దలను చూచి మేము మీ వద్దకు వచ్చే వరకు అతడు పెద్దలను చూచి మేము మీ వద్దకు వచ్చే వరకు ఆ, ఇక్కడనే ఉండుడి. ఆ, ఇదిగో ఆ, అహరోనును అహరోనును. హూరును ఎవరు హీరు? మీతో ఉన్నారు. బెసలేలు తాత ఈ ఊరు. ఊరు కొడుకెవరు? ఊరు కొడుకెవరు? ఊరు ఊరు. ఊరు కొడుకెవడు? బెసలేలు. బెసలేదు. అంటే మోషే కొండ ఎక్కడానికి వెళ్తున్నప్పుడు, ఎక్కడ కొండ? సీనాయి కొండ ఎక్కడానికి వెళ్తున్నప్పుడు మోసే స్థానాన్ని ఈ ఊరుకి ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. బెసలేలు ఎలా ఎక్కడి నుంచి వచ్చాడో చూద్దాం. ఆయన బీజం ఏంటో చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఊరు అహరోను. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనా వాంఛ్యం ఉన్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. అన్ని లక్షల్లో సెలెక్ట్ చేయబడిన వారు ఎవరంటే కనుక వీళ్ళ తాత హూరు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ చెట్టైనా కూడా ఆ విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏ చెట్టైనా కూడా ఇతని మీద ఆ విత్తనం మీదే ఆధారపడి ఉంటుంది, వేరే దేని మీద ఆధారపడదు. హల్లెలూయా. 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 అది ఏ కాపు కాయాలన్నా, ఎంత గొప్పగా కాయాలన్నా, ఎంత చెడ్డగా కాయాలన్నా కూడా ఆ విత్తనం మీద ఆధారపడుతుంది. వీరి తాత యొక్క డిఎన్ఏ వాళ్ళ తండ్రి యొక్క ఊరు డిఎన్ఏ అక్కడితో కాదు, ఆ ఆ ఊరు యొక్క డిఎన్ఏ బెసలేల్లో ఉంది. వీళ్ళందరికి పైన కాలేబు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళందరికి పై ఎవరున్నారు? కాలేబు ఉన్నాడు. చూడండి, ఎక్సోడస్ 17వ అధ్యాయము 1 దినవృత్తాంతాలు వెళ్దాం. అదొక పెట్టు. 1 దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 19 వచ్చినారు. అజోబా చనిపోయిన తర్వాత 1 దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 19 వచ్చి. అజోబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసలేలును కనెను. ఇదేనా అర్థం నీకు? దాని వరకు ఊరు అనుకున్నాము. ఈ ఊరుని కన్నాడు, ఊరు బెసలేలు కన్నాడు. ఈయన ముగ్గురిని కన్నది ఎవడంటే కనుక కాలేబు. హల్లెలూయా. 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 ఎవరు? కాలేబు. ఈ కాలేబు ఎవరు? మోషేకి అత్యంత ప్రియుల్లో యెహోషువ, కాలేబులు ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మోషేకి అత్యంత ప్రియుల్లో యెహోషువ, కాలేబు. కాలేబులు ఉన్నారు. ఈ యెహోషువ, కాలేబులు మాత్రమే 60 అడుగులు 66 అడుగులు ఉన్నటువంటి కానాను దేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష గెలలు తెచ్చినప్పుడు వాళ్ళని మనం ఓడించలేము, వారి ఎదుట మనం మిడతల వలె ఉన్నాము అని చెప్పినప్పుడు వాళ్ళని మనం జయిస్తాము అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి కాలేబు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కాలేబు యొక్క డిఎన్ఏలో ఉన్నాడు ఎవరు? ఈ బెసలేలు. యుద్ధంలో ఆ మోషే దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నప్పుడు మోషేకి బదులుగా తీర్పు తీర్చడానికి, అంత లక్షల మంది ఆ విధంగా తీర్పు తీర్చడానికి ఆయన నాయకత్వం తప్ప ఎవరిని ఒప్పుకో, అటువంటి వ్యక్తిని మోషేకి బదులుగా ఊరుని నియమించి వెళ్తున్నాడు మోషే.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా ఒక అతడేమో విశ్వాస వీరుడు, ఏమైనా చేయగలుగుతామని చెప్పేవాడు. ఇంకొక అతనేమో ఆ ప్రజలందరికీ కూడా న్యాయము తీర్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆత్మ కలిగిన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా అక్కడితో కాదు, ఇంకా చూడండి ఎక్సోడస్ నిర్మాకాండము 17వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. ఉమ్, మోషే అహరోను ఉమ్, హూరు అనువారు ఉమ్. ఆ కొండ శిఖరం ఎక్కిరి. ఎవరెవరో? మోషే, అహరోను అహరోను, హూరు ఊరు అనువారు. ఆ కొండ శిఖరం ఎక్కిరి. ఆ మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఆ ఇశ్రాయేలీయులు గెలిచిరి. ఎవరు ఎత్తుతున్నారు చెయ్యి ఇంతకనే? మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. గెలిచిరా ఓడిరి. అమాలేకీయులు మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు. ఆ, మోషే చేతులు బరువెక్కగా ఆ, వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఉమ్. అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. ఉమ్, అహరోను హూరులు ఉమ్. ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా చూసా? అతని చేతులు సూర్యుడు అస్తమించు. అంటే ఇజ్రాయేలీలు నెగ్గాలన్నా ఓడాలన్నా మోసే చెయ్యి మీద కాదు, మోసే చెయ్యి దింపకుండా కాపాడుతున్న హూరు మీద, అహరోను మీద ఆధారపడి. ఆ హూరు మనవడే తన బెసలేదు. 12 గోత్రాల్లో కాలేబు 12 పెద్దలు వెళ్తే ఆ 12లో ఉన్నవాడు కాలేబు. ఆ కాలేబు కొడుకు హూరు, ఊరు కొడుకు ఊరు, ఊరు కొడుకు బెసలేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా అందరికన్నా అతి శ్రేష్టమైన ఆత్మ ఎవరిదైనా అంటే కనుక దేవుడు ఎలా ఉంటాడో మందసంలో చూపించాలి. దేవుడు ఎలా అగ్ని అయి ఉన్నాడో దీపస్తంభంలో చూపించాలి. దేవుడు ఎలా ప్రార్థన ధూపమై ఉన్నాడో ధూప వేదికలో చూపించాలి. దేవుడు ఎలా వాక్యమై ఉన్నాడో ద్రాక్షారసమై ఉన్నాడో బలసన్నిధి రొట్టెలో చూపించాలి. దేవుడు ఎలా సిలువలో బలైపోతున్నాడో బలిపీఠమే చూపించాలి. ఆ బలిపీఠం నమ్ముకున్నవాడు గంగాలంలో ఎలా స్నానం చేయాలో బాప్తిజం తీసుకోవాలో గంగాలంలో చూపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడిని మొత్తం అండర్స్టాండింగ్ చేసుకున్న ఆత్మ ఎవరిదైనా ఉందంటే కనుక వెసలేల ఆత్మ. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అది అక్కడి నుంచి రాలే. అందుకనే మీ అవ్వ అయినా మీ అవ్వలో చూశానంటాడు తిమోతి కోసం పౌలు. ఆ పేరు కూడా ఏదో ఉంది. మీ అవ్వ అయినా యమక ఏదో ఉంది పేరు. మీ అవ్వలోను మీ అమ్మలోను తర్వాత అది నీలోను చూస్తాను తిమోతి కోసం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము ఆ ఆత్మ ఒక వ్యక్తిలోనికి రావడానికి ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి ముందున్నటువంటి తన వంశావళంతా కూడా ఆధారమైంది. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి బెసలేలుకి ఆ ఆ దేవుణ్ణే చెక్కడానికి, దేవుణ్ణే తయారు చేయడానికి, దేవుని మందిరాన్నే తయారు చేయడానికి ఆయన మీదకి దిగి వచ్చిన ఆత్మ మామూలు ఆత్మ కాదు. అది జ్ఞానము, విద్య, ప్రజ్ఞ, అసలు ఎన్ని రాసుకొచ్చాయంటే అన్ని రాసుకొచ్చాడు. ఎందుకంటే కనుక అందరూనేమో సంవత్సరానికి ఒకసారి వచ్చి బలులు అర్పిస్తూ ఆ మందసం దగ్గర నుంచి లేదా ఆ బలిపీఠం దగ్గర నుంచి దేవుని యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని, సంకల్పాన్ని తెలుసుకోవడానికి వెళ్తే దేవుని ఉద్దేశం ఎలా ఉంటుందో ఇంక చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఒకడు నెగ్గాలన్నా ఒకడు వాడాలన్నా కూడా అమాలేకుల చేతిలో ఈ అహరోనుతో పాటు ఈ హూరు కూడా చేయెత్తేవాడు. ఈ హూరు కూడా అది పట్టుకుని ఎంతసేపైనా ఉండొచ్చు. ఒకడు ఇలా 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 పెట్టి నేను ఎంతసేపైనా ఉండొచ్చు, కానీ పట్టుకునేవాడు కావాలి కదా. ఇలా ఇలా నిలబడచ్చు కానీ పడిపోతుంది అది. కానీ ఇలా పట్టుకునేవాడికి ఎంత బాధ ఉంటుంది, ఎంత భారం ఉంటుంది. ఆ భారము
కాలేబులో ఉన్న ఆ విశ్వాసము, ఊరులో ఉన్నటువంటి ఆ న్యాయము, ఇవన్నీ కలిసి బెసలేలులోనికి వచ్చాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 కాబట్టి మనకి ఎందుకు ఈ పాఠాలు నేర్పుతున్నాడంటే, మనమేం చేస్తున్నాం బెసలేలాగా ఈరోజు దేవుని ఆత్మను పొందుకొని. మన మందిరంలో ఏ పని చేయాలన్నా దేవుని ఆత్మ కావాలి. ఆ ఆత్మ పొందుకున్న వ్యక్తి బెసలేలు దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలన్నిటినీ, విచిత్రమైన పనులన్నిటినీ తన జ్ఞానంతో, తనకిచ్చిన విద్యతో, తనకిచ్చిన ప్రజ్ఞతో, తనకిచ్చిన తెలివితో, వివేకముతో అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. సుందరంగా తయారు చేస్తున్నాడు. కానీ దేవుని ఆత్మ మనలోకి వచ్చిన తర్వాత మనము దేవుని మందిరం కొరకు ఏం చేస్తాం? అందుకు ప్రభు ఈ పాఠం నేర్పుతున్నాడు. అతను దేవుని చిత్తమంతా నెరవేర్చున్నాడని ఉంది వాక్యం. చూడండి, నిర్గమకాండం 38వ అధ్యాయం 22వ వచనం. యూదా గోత్రికుడైన ఊరు మనవడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేశాను. మోషేకి ఏమేమి చెప్పాడో, పరలోకములోంచి తీసుకొచ్చినటువంటి ఆ గుడారంలో ఉన్న ఉపకరణాలు, కొలతలు, లెక్కలు ఏమేమి చెప్పాడో సీనాయి పర్వతం మీద అన్ని కూడా ఆజ్ఞాపించిందంతయో చేశాను. అంటే దేవుడు మోషేకి చెప్తే మోషేకి చెప్పిందంతా ఈ బెసలేలు చేశాడు. మనం ఏం చేస్తాం? మనకి మన సేవకుడు చెప్పిన, మనకి మన సేవ కొరకు, మన పరిచర్య కొరకు ఒక దర్శనం ఇస్తే దాని కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆయనైతే అంతా చేశాడంట. బెసలేలు అంతయు మన జీవితంలో ఏం చేయలేదు. మనకు పని ఇస్తే ఆ పని విషయంలో నీ పాత్ర ఎంత ఉందంటున్నాను. నీకు దేవుని ఆత్మ ఉంది కదా. సార్వత్రిక సంఘంలో ఉన్న అందరికీ దేవుని ఆత్మ ఇవ్వబడింది. కానీ ఆ సంఘం కొరకు నీ పాత్ర ఏంటి? ఎంత విచిత్రమైన పని చేయగలిగావు, ఎంత జ్ఞానంతో చేయగలిగావు, నీకు అప్పచెప్పింది ఎంతగా ఫుల్ఫిల్ చేయగలిగావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఆత్మనిస్తున్నాడు. ఆయన ఆత్మనిచ్చేది ఆయన పని నిమిత్తం, ఆయన పరిచర్య నిమిత్తం, ఆయన సంఘ స్థాపన నిమిత్తం, ఆయన సంఘ విస్తరణ నిమిత్తం, ఆయన ఆత్మల పంట నిమిత్తం. హల్లెలూయా. బెసలేలు మోషేకి చెప్తే మోషే బెసలేలు చెప్పాడు ఇలా ఉండాలని, అంతే. హల్లెలూయా. మోషేకి చూపించింది బెసలేలు ఆత్మతో చూసి చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అంటే మోషేకి దర్శనం ఇస్తే ఆ దర్శనాన్ని ఈ బెసలేలు పొందుకుని మోషే ఏమి చూశాడో ఎగ్జాక్ట్ గా చేయగలుగుతున్నాడు. అది దేవుని ఆత్మ ఆయనలో కుమ్మరించి ఆయన ద్వారా జ్ఞాన విద్యలు ఇచ్చి నేర్పించుకుంటాడు. హల్లెలూయా. మనం 4 చిరుకులు పడి ఒకడు వస్తే ఒట్టు, 4 చిరుకులు పడి లేవు. ఇదే చిరుకులకి కొట్టు దగ్గరికి గొడుగేసుకుని వెళ్ళిపోతారు. పొలంలో కొబ్బరికాయలు ఏరుకోవడానికి వెళ్ళిపోతారు. గేదెలు ఆవులుంటే పేడకోళ్ళు తీయడానికి, పాలు తీయడానికి, గడ్డి వేయడానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. లేదా పనికి వెళ్ళిపోతారు, లేదా పక్కింటి దగ్గరికి వెళ్ళిపోతారు. అన్నిటి దగ్గరికి వెళ్తారు, మందిరానికి రాలేదు. అసలు మందిరములో దేవుని ఆత్మ పొందుకున్నవాడు బెసలేలులాగా పనిచేయాలి. మోషే యొక్క దర్శనం అంతా ఫుల్ఫిల్ చేసేవాడుగా ఉండాలి.
సంఘ కాపరి యొక్క దర్శనంలో పాలిభాగస్తులాగా ఉండాలి బెసలేళ్ళు. హల్లెలూయా. అది ఈ కాలంలో బెసలే లేరు సంఘాల్లో. బెక్కబెక్కలు ఉన్నారు, బెక్కబెక్కలు, యెజబేలులు, ఆహాబులు ఉన్నారు. ఎందుకు? ఆడు బాబుకప్పుడు ఆహాబు, వాడు బాబుకప్పుడు తాగుబోతు కాబట్టి ఆడు కొడుకు తాగబోతే వీడు తాగబోతే, వాళ్ళ బాబుకప్పుడు అబద్ధికుడు వీడు అబద్ధికుడే, వీడు అబద్ధికుడే, అబద్ధంతోనే చర్చలోకి వస్తాడు. హల్లెలూయా. కానీ బెసలేలు తండ్రి ఊరు శూరుడు, ఊరు యొక్క తండ్రి హూరు సూర్యుడు, హూరు యొక్క తండ్రి కాలేబు సూర్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తండ్రుల స్థానంలో ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు. నేను మీకు తండ్రిగా ఉంటానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ తండ్రి మాట, ఈ తండ్రి డిఎన్ఏ ఉండదు, ఈ తండ్రి డిఎన్ఏ ఉండదు, వేరే తండ్రి డిఎన్ఏ ఉంటుంది. మనం ఈ 4 తరాల్లో బెసలేలు మీదకి దేవుని ఆత్మ ఏ విధంగా వచ్చిందో చూడండి. అలా రావడానికి కాలేబు నుంచి ఊరు నుంచి బెసలేలు వరకు ఎవ్వరు కూడా తప్పిపోయినట్టుగా లేదు. దేవుని పరిచర్యలో ఉన్నారు, దేవుని సేవలో ఉన్నారు, దేవుని దండులో ఉన్నారు, దేవుని విశ్వాసంలో ఉన్నారు, దేవుని దర్శనంలో ఉన్నారు, దేవుని చిత్తంలో ఉన్నారు, దేవుని శక్తితో ఉన్నారు, దేవుని ఆత్మతో ఉన్నారు, దేవుని బలముతో ఉన్నారు, దేవుని కృపలో ఉన్నారు, దేవునికి సాక్షులుగా ఉన్నారు, సాక్ష్యముగా ఉన్నారు. హల్లెలూయా. అందుకని వాళ్ళ పేర్లు బైబిల్లోకి ఎక్కించబడతాం కాదు, దేవుణ్ణే తయారు చేస్తున్నారు. అంటే దేవుడు ఎలా ఉంటాడని, దేవుని ఆజ్ఞలు ఇదిగో మందసమైన హృదయంలో ఉంటాయని తయారు చేస్తున్నాడు. ఆయన హృదయం ఏంటో తెలిసిపోతుంది. ఆయన హృదయం తెలుసుకోకుండా మందసాన్ని ఎలా తయారు చేయగలుగుతాడు? హల్లెలూయా, హల్లెలూయా. బెసలేలు ఆత్మ ఈ నేటి సంఘాల్లో లేదు. ఈ బెసలేలు ఆత్మ వస్తే తప్ప సంఘము అభివృద్ధి చెందదు. ఆ సంఘములో వచ్చిన వారు కూడా అభివృద్ధి చెందరు. ఈ బెసలేలు ఆత్మలో ఉన్న సమృద్ధి చూడండి. బెసలేలు పని మొదలెట్టాడు, మోషే ఆజ్ఞ జారీ చేశాడు. హల్లెలూయా. బెసలేలు చెప్తున్నాడు, ఇక చాలు నాకు బంగారం అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు మోషేలు చెప్పాలి కాపట్ట బంగారం. ఎందుకంటే కొలతలన్నీ బెసలేలకే తెలియదు, మోషేకి తెలియదు. మోసే ఓన్లీ మధ్యవర్తిగా ఉన్నాడు అంతే. హల్లెలూయా. చూడండి, ఈ గొప్ప సొలొమోను మహారాజు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయము 5వ వచనం. ఊరు కుమారుడునైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఎందుకు కాదు, బెసలేలు చేసిన అనుకోకుండా ప్రతి దగ్గర కూడా ఊరు కుమారుడైన ఊరుకు పుట్టిన బెసలేలు అని ఎందుకు అన్నాడు? మీరు ఆలోచన చేయండి. ఎక్కడ చూసినా ఏ మాటలో మీకు ఇస్తాడు పరిశుద్ధాత్మ. ఈ బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలము ఎదుట ఉండగా, అంటే దేవుని ఇంటి ఎదుట ఉండగా బయట సొలొమోనును సమాజవారును దాని యొద్ద విచారణ చేసి 5వ వచనంలో ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలం దగ్గర ఇత్తడి బలిపీఠం ఎదుట సొలొమోనును అని రాయొచ్చు కదా, అని రాయొచ్చు కదా. బెసలేలుకి తెలుసు ఇక్కడ విచారణ ఎలా చేయాలో, చేస్తే ఎలా వస్తుందో అంటారు. ఈయన మామూలు గోత్రంలో పుట్టలేదు, యోధా గోత్రంలో పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీ కులం చెప్పరా, నువ్వు ఏంటో చెప్పేస్తామంటారు. ఊర్లో పల్లెటూరులో ఇప్పటికే నానుడి వారు ఈ కులమోడు ఇదిరా, ఈ కులమోడు ఇదిరా అంటారు. హల్లెలూయా. యోధా గోత్రం. హల్లెలూయా. ఈ గోత్రమే డిఫరెంట్ అసలు.
అందుకని దేవుడు రాజులైన యాజక అంటే కనుక యాజకత్వం చేయడానికి మిమ్మల్ని ఒక గోత్రంగా మీ గోత్రాలు తీసేసి నా గోత్రం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు మనం తీసుకోవట్లే. హల్లెలూయా. మీ తల్లిదండ్రులు రక్తం తీసేసి నా 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 డిఎన్ఏ ఇస్తానన్నాడు. మనం తీసుకోవట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం అని రాపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యెరూషలేము మందిరం ఎదుట బలిపీఠం దగ్గర సొలొమోనును సమాధి మందిరం వారును వచ్చి విచారణ చేసిన రాయొచ్చు కదా, అది రాయట్లా. అంటే అతను ఎంత వారి వంశం ఎటువంటిదో చెప్పుకొస్తున్నాడు. దాంట్లో వాళ్ళ తండ్రి ఎటువంటి వాడు, వాళ్ళ తండ్రి యొక్క తాత, వాళ్ళ తాత ఎటువంటి వాడు, ముత్తాత ఎటువంటి వాడు, మొత్తం అన్న బెసలేరు కోసం చెప్తుంది. దేవుని ఆత్మ వచ్చిన తర్వాత వాళ్ళ స్వప్రయోజనాల కొరకు బ్రతకలే. హల్లెలూయా. దేవుని యొక్క సేవ కొరకు, పరిచర్య కొరకు, సువార్త కొరకు, వాక్యం కొరకు, సంఘం కొరకు మాత్రమే ప్రాకులాడారు. హల్లెలూయా. కానీ మనము ఇది నేను కంటిన్యూ చేస్తాను ఈ విషయాన్ని. కంటిన్యూ చేస్తా ఈ మెసేజ్ని. ఈ బెసలేల ఆత్మ మనలో ఉంటే గనక దేవుని యొక్క ఆలయాన్ని ప్రేమించే మనసు వస్తుంది. దేవుని ఆలయాన్ని అంటే దేవుణ్ణి అని అర్థం. హల్లెలూయా. బలిపీఠము తోడనొట్టు పెట్టుకుంటున్నారు, గంగాలం తోడనొట్టు పెట్టుకుంటున్నారు. బలిపీఠం కన్నా నేను గొప్పవాడిని అన్నాడు. అంటే బలిపీఠమే ఈయన. హల్లెలూయా. ఆకాశము తోడని పెట్టుకున్నారు, భూమి తోడను పెట్టుకున్నారు. పెట్టుకోవద్దు. ఆ ఆకాశము భూమికి సృష్టికర్తను నేను అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆ ఆకాశములు పట్టజాలన వాని యొక్క హృదయాంతరంగం అంతా బెసలేలికి తెలిసిపోయింది. దేవునాత్మ ఎంతగా ప్రేమించుండకపోతే బెసలేదు, ఎంతగా ప్రభువు సన్నిధి కొరకు ప్రాకులాడు ఉండకపోతే కనుక బెసలేలి మీదకి ఆ ఒక్క అన్ని లక్షల కుటుంబాలంటే ఒక్క బెసలేలి మీదకే ఆ ఆత్మ ఎందుకు వచ్చింది? ఈరోజు ఆ ఆత్మ నిజంగా బెసలేని మీద ఉన్న అభిషేకం కనుక సంఘాల్లోనికి వస్తే హల్లెలూయా, హల్లెలూయా, సుందరంగా ఉంటాయి. మందిరాలు కాదు, హృదయాలన్నీ సుందరంగా ఉంటాయి. హల్లెలూయా. అసలు మందిరం పక్కనే చెత్త ఉన్నా మనకి ఏం పట్టింపు లేదు, ఏమన్నా పట్టింపు లేదు. అసలు అది వేరే విషయం. హృదయాలన్నీ సుందరంగా ఉంటాయి, ఎందుకంటే ప్రభు అతి సుందరుడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఆ బెసలేలు ఆత్మ సార్వత్రిక సంఘం మీదకి, మన సంఘం మీదకి, మన మీదకి మెండుగా నిండుగా దిగివచ్చును గాక. ఆ ఆత్మ ద్వారానే మనము నింపబడి నిండారులుగా ఆయన సేవార్థమై, ఆయన పరిచర్యార్థమై, ఆయన సంఘ పరిచర్యార్థమై, ఆయన ప్రభు పాద పరిచర్యార్థమై ఫలించుదుము గాక. బెసలేలులాగా ఆయనకి ఇష్టమైన పాత్రలు తయారు చేయదుము గాక. ఆయనకి ఇష్టమైన మెజర్మెంట్లు జనాన్ని పట్టుకుందుము గాక. ఆ కఠినముగా ఉన్నటువంటి ఆ రాళ్ళని, ఏం రాళ్ళని, ముత్యాలను చెక్కుదుము గాక, సానబెట్టుదుము గాక, దాన్ని ఆ రూపంలోనికి తీసుకొచ్చుదుము గాక. అట్టి హృదయాలు కలిగినటువంటి హృదయాలన్నిటినీ మనము సానబెట్టాలి, చెక్కాలి. ఆ ఆత్మ కావాలంటే కనుక, ఆ అభిషేకం కావాలంటే బెసలేలు ఆత్మ మన మీదకి, సంఘాల మీదకి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి చివరి దినాల్లో ఆ బెసలేలు ఆత్మ వస్తే తప్ప సంఘము ప్రక్షాళన చేయబడదు. సంఘము ప్రక్షాళన చేయబడినంత కాలము ఊరుని ప్రక్షాళన చేసుకోలేము, ఇంటిని ప్రక్షాళన చేయలేము, సమాజాన్ని ప్రక్షాళన చేయలేము. కాబట్టి ఆ బెసలేలు ఆత్మ ఎంతి దినాల్లో సంఘాలకు సమృద్ధిగా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపచేసి ఆ సంఘాల్లో ఎప్పుడు దీపము నైవేద్యము ఎట్లాగైతే ఆ మందసము ఎట్లాగైతే కనుక నిత్యము ఆ మానక ఆ దీపం వెలుగుతూ ఉందో అలాగే సంఘాలను వెలిగించేటువంటి బెసలేలు ఆత్మ, పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరింపబడి
ఆ పరిచర్య, ఆ ధర్మము, ఆ సేవ, ఆ ఆత్మల భారము ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు దయచేయును గాక. ప్రభువా నీకు స్తోత్రం. ఇది మొదలు మా మీద